లక్ష్మణ్ అన్న పోయి మోటార్ ఆన్ చేసి ఆ కింది మడికి నీళ్లు పెట్టు. సరే అన్న. నేను బారు పోయి మందులు పట్టుకొస్తా, వచ్చినాక పొలానికి మందు పడదాం. సరే కొంచెం అన్నం తిని వెళ్తా అన్న. సరే పో. ఏమండి ఏంటిదే? ఈ పైసలు తీసుకెళ్ళి సంఘంలో కట్టేయండి. సంఘంలో గింగంలో రూపాయి కట్టుకోపా. అయ్యో పోయిన నెల కట్టలేదని గొలిగెళ్ళండి. వెళ్ళే దారిలోనే కదా కట్టేసి వెళ్ళండి. సరే ఇటీ. ఏమైందిరా రమేష్ ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదన్న. చెప్పురా ఏమైంది చెప్పురా. ఏమైందిరా? ఏం లేదన్న, రేపు ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్. బాబుని పైసలు అడుగు తీస్తలేడు. ఈ రోజు ఫీజు కట్టకపోతే నేను చదివింది వేస్ట్ అవుతుంది అన్న. బాబుకి చెప్తే అర్థమవుతలేదన్న. ఎంతరా ఫీజు? 8,000 అన్న. ఫస్ట్ అయితే నువ్వు ఫీజు కట్టుకో, నేను పోయి నాన్నతో మాట్లాడతా. కానీ థ్యాంక్స్ అన్న. లక్ష్మి లక్ష్మి రండక్క. గ్రూప్ డబ్బులు పంపలే లక్ష్మి. పోయిన నెల మీరు చేయబట్టే లేట్ అయింది, ఈ నెల మీరు చేయబట్టే లేట్ అయింది. మా ఆయనకి ఇచ్చి పంపా కదక్క. మీ ఆయనకి ఇచ్చినాక మేమెందుకు అడుగుతాం. సరే అక్క నేను తీసుకొస్తాను. మొత్తం ధర తీసుకురండి, మేము బ్యాంకుకి వెళ్ళాలి. అక్కడికే లేట్ అయ్యింది. సరే తీసుకొస్తాను. వచ్చినావా? సంఘంలో పైసలు కట్టమని ఇచ్చాను, కట్టారా? కట్టలేదు. ఏం చేశారండి మరి పైసలు? మన రాజాగా మా కొడుకు లేడు రమేష్ గారు, పరీక్ష ఫీజు ఇవాళ లాస్ట్ డేట్ అని వాడు బాధపడతాంటే వానికి ఇచ్చింది. వానికి ఇచ్చినావు? అవునే. ఏచి ఆకు. నువ్వే శ్రీమంతుడు అనుకుంటున్నావా? ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే ఎలా? సంఘం వాళ్ళు వచ్చి ఇంటి మీద లొల్లి చేసి వెళ్ళిపోయారు. నువ్వు ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే మన పరిస్థితి ఏంటి? మన పిల్లల పరిస్థితి ఏంటి? మీ తమ్ముడి పరిస్థితి ఏంటి? ఏమవుతావే, కష్టంలో ఉన్న వారికి సాయం చేయడం తప్పు కాదే. రేపు మన పరిస్థితి ఎట్లుంటుందో. చేసిన సాయం ఊరికే పోదే. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది. నువ్వు ఇక మారేవా? ఏం రోజు చేస్తా చక్కగా లోపలివో. అరే మామ నువ్వు లోపల హైలైట్ పొల్లు పొల్లు కొట్టినాడుగా మామ. హైలైట్ మామ, పుల్లు దావత్ ఇవ్వాలి మామ. హైలైట్ దావత్ పొట్టు పొట్టు తాగాలి మామ. అయినా నువ్వు అని గుర్తులు ఏం కొట్టిండు సూపర్ హైలైట్. పడ్డది మామ, పడ్డది. మామూలు విషయం. సూపర్ మామ, హైలైట్. అన్న మన గౌడ్ సాబ్ రవణ దగ్గర కళ్ళు చెప్పినన్న, మంచిగా తాగద్దామన్న. డబ్బులు ఎక్కువ బొచ్చుకాడ. డబ్బులతో మనకెందుకు ఇవ్వని ఆపినా పైసలు పడతాయి మనకు. అవునా? అంతే మరి. మరి చూద్దాం, మరి సత్య చూద్దాం. ఎవరితో చూద్దాం. తాగుదామన్న, ఇలా తాగుదాం, ఏం కాదు. ఏమైంది భాయ్? ఏమైందిరా భాయ్? ముసలోడు అన్న. మరేది గిరేంది పంచాయతీ? చూద్దాం ఇంకా వస్తారు. ఎండ కొడతాను, చచ్చిపోతాను. అరే మళ్ళీ ఏమైందిరా భాయ్? పిల్లగాడన్నా. అరే ఏంది ఈ అమ్మాయి ఎండలు ఏంది? కళ్ళు ఏంది? బొచ్చు ఏంది? ఎంతసేపు చూస్తాం? ఇంకా ముచ్చడం మూడోసారి చూద్దాం. ఇక ఎవ్వరు రాకుండా చక్కగా ఎవరింటికి వాళ్ళు దొబ్బేద్దాం. ఓకే అన్న, ఓకే. ఆ ముడి చూస్తే అదృష్టవంతిని చూడండి ఒకసారి. అన్న అత్త అండి ఒకడు. నాపురా భాయ్, నాపురి. అరే ఇరారా, ఇరా. భాయ్ అన్న అన్న ఏంది చిల్లర సామాన్ ఏంటి?
మా తలబడతాను కాదు చత్తారు అవుతాయి. ప్లీజ్ అన్న ఇప్పుడు సామాన్కి వస్తాను అన్న. అదే నా పైసలు నా పైసలు మీ సంగతి చెప్తా, నేను స్టేషన్ పోతా. చూసావా పిల్లగా, మీ అన్న మనకే సర్ది చెప్తున్నాడు కానీ చెప్తే వినడం లేదు. ఇలా చేస్తే నా పిల్లల్ని తీసుకొని నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. వదిన, నేను అన్నతో మాట్లాడతా కదా, ఎందుకు టెన్షన్ పడతాను? ఏందే అమ్మ ఊకే వరుతాను. మొన్నేమో డాడీని హీరో అంటారు, మా స్కూల్లో సార్లు టీచర్లు మీ డాడీ లాగా సాయం చేయాలంటారు. నువ్వేందే ఇట్లా వరుతాను? అరే నీకేం తెలియదు, నువ్వు లోపలికి వెళ్ళు. అన్న, నేను నీకు చెప్పేటోని కాదు. వాడిని చదువుకి ఇచ్చినావు డబ్బులు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటిదన్న? మనం అప్పు తీసుకొచ్చిన కాడ అప్పు ఎట్లా కడతామన్నా చెప్పు? అందరూ వచ్చి ఇంటికి వస్తే మనం ఇజ్జత్ ఏం కావాలి, పరువు ఏం కావాలి చెప్పన్నా? ఇట్లయితే నా పాట నాకు ఇచ్చేసి అన్న మేము వెళ్ళిపోతాం. మనం దాన ధర్మాలు చేసుకుంటూ పోతాంటే మనకేం మిగులుతాయన్నా? చిప్పా ఏ నువ్వు లోపల నడు. అందువల్ల నేను మాట్లాడతాను కదా అన్నతోటి. అరే నువ్వు కూడా నాకు చెప్పటం నేను ఆరా. మనం చేసిన సాయం ఊరికే పోదురా. మన పిల్లలకి దేవుడు ఏదో రకంగా సాయం చేస్తాడు. అన్నా 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 ఇట్లయితే అయ్యేటట్లేదు కానీ నేను నాకు పంపకాలు లేదు. అలా పట్టుకొని సొమ్ము పోయాన్న బతుకు. సరే, నేను అన్నతో మాట్లాడతా, నువ్వు లోపలికి పో. అన్న డబ్బులు తీసుకున్నా, సామాన్ తీసుకున్నా, ఇంటికి అట్లా 1500 తెచ్చుకున్నా. అమ్మ తోడు నన్ను కొట్టిండు అర్థం తెలియదు ముగ్గురు. సరే సరే కానీ నువ్వు ఏం బాధపడకని ఫస్ట్ అయితే నువ్వు ఈ చిల్లర సామాన్ తీసుకొని నువ్వు ఇంటికి పో. నేను మాట్లాడి డబ్బులు నీకు ఇస్తాను, నువ్వు పో, బాధపడకు. థ్యాంక్ యూ అన్న. నమస్తే రమణ. ఓ రమణ, అరే పిచ్చ చూడకపోతానండి. బాసు వేరే ఆలోచనలా పోతున్నారు వాళ్ళు. కాదు సీనియర్ని మనం కొట్టి డబ్బులు పొందుకున్నారట, ఎందుకు చెప్పు? ఎన్ని రోజులు ఇట్లా మారండి, ఏదైనా పని చేసుకోండి. మా దగ్గర ఉన్న డబ్బులు వానికి ఇచ్చేసి చిల్లర సామాన్ తీసుకోమని చెప్పిన, పోయి మారండి. అన్న నువ్వేందన్నా కానికి నమస్తే తమ్ముడు ఏం ఆడతాడు? వయసు పెద్దోడు చాలా మంచివాడు, ఊళ్ళో ఆపరేషన్ సంపాదించిన అన్ని చేస్తాడు అన్న. నాకు కూడా ఇంతకుముందు కట్టమైతే సాయం చేసిన అన్న, మర్చిపోవద్దు ఓకేనా? ఆయన వయసుకు మర్యాద ఇవ్వాలి, మంచి మర్యాద ఇవ్వాలి ఓకే? వాంబా తాలు వాంబా తాలు వాంబా. బావా ఎక్కడున్నారా రాజు? ఇంకెక్కడ ఉంటాం బావా, మన చెట్టు కానీ అడ్డకాడున్నాం. తినుడు తిరుగుడు ఆ చెట్టు కింద కూర్చున్నాడు, తినేదాకా అక్కడనే కూర్చున్నాడు. పని లేదు పర్లేదు, పని చేసుకుంటేందిరా. మనకే పడుతాడు బావా పని. సరే కానీ పొలం కాడికి రారా, మందేద్దాం. మందేద్దామా? సాయిగాడు ఉన్నాడారా? ఉన్నాడు బావా. పని కూడా తీసుకురా పొలం కాడికి. సరే బావా తీసుకొస్తా. అరే బావా మందా పిత్తరాట, పొలం కాడినట, పొలం పా. నాకేదో కొడతాండ్రు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నాకేదో కొడతాండ్రు. కొట్టి ఏముంది, బావే మందా పిత్తా అంటాడు, నీకేమైందిరా? దా. సరే ఓకే. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. బావా వచ్చి లారా. మందేది బావా? అవురా, మనదే. నేను అన్నానారా
తెలుసురా. బావా అంతా అయిపోయింది బావా. అయిపోయిందారా? అయిపోయింది బా. ఓకేరా. నడవంతా పోయింది బా. మరి అట్లే ఉండేదిరా పని అంటే చెట్టు కింద కూర్చుంటే అనుకుంటున్నావా? బావా సరేరా, పోతానా బా. బాయ్ బావా. అరే రాజు సాయి, అరే బావి సార్ వెళ్తానంటే ఈసారి ఖచ్చితంగా మంది ఆపిస్తారా? ఖచ్చితంగా తాపిస్తాడు. తీరా నువ్వు. అరే ఖచ్చితంగా తాపిస్తారా? బావా అరే ఇక పోతూ పోతూ ఈ తట్ట ఇంటికాడ వేసుకోండి రా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. రేణుకా కొన్ని మంచిగా తీసుకురా. ఏంటి అంత గరం అవుతాను? నీకు మన సంస్థ మీద పట్టున్నదా? మీ అన్నయ్యుడు ఇంట్లో పైసలు అన్ని మంది పని చేయబట్టే. రేపు మన పరిస్థితి ఏంది, మన పిల్లల పరిస్థితి ఏంది, మనం ఎట్లా బతుకుడు ఏమన్నా ఆలోచించిన వాళ్ళు అసలు? అవును, నేను అన్నతో మాట్లాడతాను. ఎందుకు అంత గరం అవుతాను? ఇక నువ్వు మాట్లాడినట్టే ఉంది, నేను చూసినట్టే ఉంది. లక్ష్మి, లక్ష్మి ఆ కరెంటు బిల్లు కట్టాలి, ఆ 2000 పట్టుకోండి రా. కరెంటు బిల్లు కట్టేస్తా. ఏంది పెద్దమ్మా గిట్లా వచ్చినావు? జ్వరం వస్తాను కొడుక. హాస్పిటల్ పోలేదా? పోలే, పింఛన్ రాలేదని పోలే. అయ్యో, పింఛన్ వచ్చేదాకా హాస్పిటల్ పోకుండానే ఉంటావా? ఇగో ఈ 2000 పట్టుకుని పోయి హాస్పిటల్ పో. తీసుకో తీసుకో, నువ్వు నా తల్లి లాంటి దాన్ని నాడు నీ హాస్పిటల్ కట్టిస్తావా అన్నాడు. మనిషిగా మారాడు. కరెంట్ బిల్లు కట్టమని పైసలు ఇచ్చినా కూడా దాన ధర్మాలు చేసుకుంటూ కూర్చుంటున్నాడు. ఇలా చేస్తే నా పిల్లల్ని తీసుకొని వెళ్ళి నేనే సాదుకుంటా. ఇక కరెంట్ బిల్లు కూడా ఇచ్చేద్దామా అన్నాను? అది కాదురా, మన పెద్దమ్మాయి కదా, ఆరోగ్యం బాగాలంటే ఇచ్చిండ్రా. ఎంత కరెంట్ బిల్లు ఇద్దాం. ఏందవ్వా? లక్ష్మికి పాము కుట్టింది కాదు బిడ్డ. అయ్యో, లక్ష్మి లక్ష్మి బిడ్డ పాము కుట్టింది. పాము తెచ్చిన మా ఫంక్షన్ టైంలో లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మి? ఎట్లున్నది? అన్నా, నువ్వు చేసిన మేలే ఇప్పుడు వదిలిని కాపాడిందన్నా. నీ మంచితనమే ఆ వదిలిని కాపాడిందన్నా. ఇప్పుడు బాగానే ఉందండి. ఇన్ని రోజులు మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయానండి, నన్ను క్షమించండి. పర్లేదు లక్ష్మి. అవును బావగారు, ఇన్ని రోజులు మీరు చేసిన మంచిని పట్టించుకోక నేను మీ తమ్ముడు గారు ఏదేదో మాట్లాడాను, నన్ను క్షమించండి. పర్లేదమ్మా. నేను చెప్తున్నా మమ్మీ, మా డాడీ హీరో.